మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్ల అణుశక్తి నగర్ హౌసింగ్ సొసైటీ వాగులు రోడ్డు సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 8 ఏళ్లుగా ప్రధాన రహదారిపై పూర్తి ధ్వంసంగా గుంతలమయంగా మారింది. వర్షాలకు రోడ్డుపై నీరు నిలిచి ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి శాశ్వత రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు. వరుస దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు పెట్రోలింగ్ చేయడం లేదని వాపోతున్నారు. పేరు ఆనంద్ అండి. నేను శ్రీ అణుశక్తి నగర్ కాలనీ చెంగిచెర్ల మేడ్చల్ డిస్టిక్లోకి వస్తుంది. ఇక్కడ ఉన్న సమస్య వర్తము రోడ్డు డ్యామేజు కావడానికి రీజన్స్ మొత్తం ఏంటంటే పెద్ద పెద్ద హెవీ వెహికల్స్, పెద్ద పెద్ద బస్సెస్ ఇవి వెళ్ళడానికి. మా కాలనీ వెనకాల ఇంకా 2-3 కాలనీలు ఉన్నాయి. ఆ కాలనీకి వెళ్ళడానికి ఇది ఒక్కటే మార్గం ఉంది, వేరే మార్గాలు ఏమీ లేవు. కాబట్టి ఈ మార్గం నుంచి వెళ్తున్నాయి. కాబట్టి ఈ రోడ్ ఇట్లా డ్యామేజ్ జరిగినందుకు మన సమస్య అనేది గవర్నమెంట్ తరఫున కానివ్వండి పట్టించుకోవడం ఎవరు లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా వచ్చి దీని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాము. మేము కూడా కొంతమంది పోయి మెమోరాండం ఇచ్చినారు అని చెప్తున్నారు, ఎవరు వచ్చింది లేదు, ఎవరు పట్టించుకునేది లేదు. ఇది మేము ఏమిటంటే ఈ చిన్న వర్షంకే మాకు ఇన్ని సమస్యలు, ఇక్కడ బయట నడవలేకపోతున్నాము, బండి నడిపలేకపోతున్నాము. ఎవరికి ఏది చెప్పినా ఎవరు ముందుకు రావడానికి లేదు. అటు మా కాలనీ నుంచి కానివ్వండి, అటు మా గవర్నమెంట్ నుంచి ఎవరు కూడా లోకల్ లీడర్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మేము ఒకటే కోరుతున్నాము. మేము ట్యాక్సెస్ పే చేస్తున్నాము, అన్నీ పే చేస్తున్నాం. ఇక్కడ అందరికీ ఉన్న సమస్య ఏంటంటే మేజర్ రోడ్డు. ఈ చిన్నపాటి వర్షానికి ఇలా అవుతున్నప్పుడు పెద్ద పెద్ద వర్షాలు వస్తే ఆ ముఖాల లోతులో ఇండ్లు వచ్చి మునిగిపోయిన డేస్ కూడా ఉన్నాయి. ఇంకో మేజర్ సమస్య ఏంటంటే ఇక్కడ ఒక లాస్ట్ 6 months బ్యాక్ కూడా పెద్ద రాబరీ జరిగింది. ఆ 2-3 రోజులు, ఒక 1 week తర్వాత పోలీసు వాళ్ళు వచ్చిర్రు, తిరిగిరు, పెట్రోలింగ్ అయింది. వీక్లీ ఆల్టర్నేట్ డేస్ అన్నా మాకు పెట్రోలింగ్ ఉంటే కూడా చాలా బాగుంటుందని మేము కోరుతున్నాం. పిల్లలు ఆడుకుంటారనే మేము ఇల్లులు కొనుక్కున్నాం, అన్నీ చేసినాం. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికే లేదు మాకు. ఇదే రోడ్ నుంచి అందరు వెళ్ళాలి. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాలి. మీరు పదవిలో ఉన్నారు, మీరు చేయాల్సింది చేయండి, మేము ఉన్నామని గుర్తించండి. కనీసం మమ్మల్ని ఒక్కసారి చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది చూసిన తర్వాతనే మీరు నిర్ణయాలు తీసుకోండి. కానీ ఈ రోడ్ వేస్తే చాలామందికి సేఫ్టీ అవుతుంది, మాకే సేఫ్టీ కాదు, అందరికీ సేఫ్టీ అవుతుంది. ఇక్కడ నుంచే లారీలు వెళ్తాయి, వెనకాల ఒక 70 ఇల్లులు ఉన్నాయి, ఇంకా 2 వెంచర్లు అవుతున్నాయి. అవన్నిటికి కూడా ఇదే ఒకటే దారి ఉంది. దీనికి ఏమన్నా మీరు పరిష్కరిస్తారని మేము కోరుతున్నాము. ఆడుకోవడానికి కానీ, బయటకు వెళ్ళడానికి కానీ, మేము షాప్కు పాల ప్యాకెట్ కూడా వెళ్ళలేకపోతున్నాం. మా పరిస్థితి అది. మీరు ఒక్కసారి ఆలోచించండి, దయచేసి చూడండి, ఇక్కడ వచ్చి ఏం జరుగుతున్నది, ఏం చెయ్యాలి మీరు కూడా నిర్ణయించుకోండి. మేమేం అనట్లేం కదా. 8 సంవత్సరాల నుంచి ఆగుతున్నాము. 70-80 ఇల్లులు వెనకాల ఉన్నాయి, మా లైన్లోనే 50 ఇల్లులు ఉన్నాయి. మేము ఇంకేం చేయగలుగుతాం. పేరు ఆనంద్ అండి.